T20 చూద్దాం. వెండితెరపై 1980లో సందడి చేసిన దక్షిణాది ఉత్తరాది యాక్టర్స్ అంతా ఒకే చోట కలిశారు. అలనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తం 31 మంది స్టార్స్ కలిసి చెన్నైలో పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకల్లో తారలంతా అలనాటి విశేషాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్ కుమార్ సేతుపతి, నరేష్, సుప్రియ, నదియా, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభనలతో పాటు మరికొందరు అగ్రతారలు సందడి చేశారు. కాంతారా చాప్టర్ 1 హిట్ తో జోష్ లో ఉన్న రిషబ్ శెట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 20 ఏళ్ల క్రితం తన గ్రామంలో జరిగిన ఒక ఘర్షణ నుంచి కాంతారా కథ పుట్టిందని చెప్పారు. అందరూ ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారని, తాను కేవలం ఆ సన్నివేశాల విజువల్స్ మాత్రమే ఊహించుకున్నానని, తన వెనుక ఏదో శక్తి ఉండి వాటిని రాయించిందని నమ్ముతున్నట్టుగా తెలిపారు రిషబ్. హీరో సుహాస్ యాక్ట్ చేస్తున్న మండాడి సినిమా చిత్రీకరణలో అపశృతి ఏర్పడింది. చెన్నై సముద్ర తీరంలో షూటింగ్ చేస్తూ ఉండగా సాంకేతిక నిపుణులు ఉన్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 2 వ్యక్తులతో పాటు కెమెరాలు కూడా నీట మునిగాయి. నీట మునిగిన వ్యక్తులను సినిమా యూనిట్ కాపాడింది. కానీ కెమెరాలు, ఇతర సామాగ్రి సముద్రంలో కొట్టుకుపోయింది. తమిళ డైరెక్టర్ వెట్రి మారన్ డైరెక్షన్ లో మండాడి సినిమా తెరకెక్కుతోంది. తమిళ యాక్టర్ సూరి ఇందులో మరో రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ క్లాసిక్ మూవీ షోలే 50 ఏళ్ల వేడుకను చేసుకునేందుకు లండన్ ఫిలిం ఫెస్టివల్ సన్నద్ధమవుతోంది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ తో మరోమారు భారతీయ ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ఈ సినిమా యూకే అతిపెద్ద స్క్రీన్ అయిన లండన్ BFI IMAX లో 2025 లండన్ ఫిలిం ఫెస్టివల్ అక్టోబర్ 19న ముగింపు రోజు ప్రదర్శనతో అంతర్జాతీయ ఆడియన్స్ ను అలరించబోతుంది. నేషనల్ క్రష్ రష్మిక మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. ది గర్ల్ ఫ్రెండ్ గా సినీ ప్రియుల్ని పలకరించబోతోంది. ఆమె టైటిల్ పాత్రలో యాక్ట్ చేసిన ఈ మూవీని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిల్నేని, విద్యా కొప్పిని నిర్మించారు. దీక్షిత్ శెట్టి హీరో. ఈ సినిమాని నవంబర్ 7న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్టుగా మూవీ టీం తెలిపింది. డిసెంబర్ నుంచి సుకుమార్ డైరెక్షన్ లో కొత్త సినిమా మొదలు పెట్టాలని చరణ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పెద్ద షూటింగ్ 2026 జనవరి నాటికి పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సుకుమార్ ప్రాజెక్ట్ 2026 మేలోనే రెగ్యులర్ షూట్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో అవకాశాలు అటే కనిపిస్తున్నాయి. మరి సుకుమార్ ఇప్పటి వరకు ఖాళీగా ఉంటాడా అనేది చూడాలి. ఇతర స్టార్ హీరోలు కలిసి కనిపిస్తే అభిమానులకు పండుగే. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. వారిద్దరూ కలిసి చెన్నైలో 80s రీయూనియన్ కోసం విమానంలో ప్రయాణించారు. చార్టెడ్ ఫ్లైట్ లో చెన్నై బయలుదేరే ముందు వారిద్దరూ కలిసి ఒక ఫోటోకు పోజ్ ఇచ్చారు. ఈ స్టార్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు ఈ ఫోటోతో వారి మధ్య మంచి బాండింగ్ మరోసారి బయటపడింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి యాక్టర్ రాశి ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కథ వినకుండానే సైన్ చేసిన సినిమా ఇదే అని చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్ట్ చేయాలనేది తన కళ అని, అది ఇప్పుడు నెరవేరబోతుందని స్పష్టం చేసింది రాశి ఖన్నా. ఇక ఈ సినిమా ఆడియన్స్ కు పూర్తి స్థాయి ట్రీట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ పేరులాగే ఆయన వ్యక్తిత్వం కూడా పవర్ఫుల్ అని, ఆయనతో కలిసి పనిచేసిన తర్వాత ఆయన స్వభావం, మానవత్వం మరింత అర్థమైందని తెలిపింది రాశి ఖన్నా. విలన్స్ తో కామెడీ చేయించే స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి. లేటెస్ట్ గా ఆయన డైరెక్ట్ చేస్తున్న మూవీ మనశంకర వరప్రసాద్. ఇక ఈ సినిమాలో మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో కూడా యాక్ట్ చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. దీంతో ఆయన ఈ సినిమాలో విలన్ గా యాక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. షైన్ టామ్ చాకోతో డైరెక్టర్ అనిల్ రావుపూడి కామెడీ చేయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో ఆడియన్స్ ను మెప్పించాయి. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపిక పదుకొనెను ఈ మూవీ నుంచి తప్పించారు. ఇప్పుడు ఆమె చేసిన పాత్రను ఎవరు చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే నాగ్ అశ్విన్ ఈ పాత్ర కోసం తొలుత అలియా భట్ ను తీసుకోవాలని అనుకున్నట. కానీ ఆమె ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో ఆమె స్థానంలో వేరొక హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఇక అయితే సాయి పల్లవి ఈ పాత్ర చేస్తే బాగుంటుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెబుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. చాంపియన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు యంగ్ హీరో రోషన్. ఇక ఈ మూవీ షూటింగ్ వేగంగా కొనసాగుతుండగానే రోషన్ మరో కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేశారు. ఈ మూవీకి శైలేష్ కలను డైరెక్ట్ చేస్తున్నారు. హిట్ ఫ్రాంచైజీతో తన ప్రతిభను చాటినటువంటి శైలేష్ తో రోషన్ సినిమా చేయబోతున్నాడనే వార్తల్లో ఆడియన్స్ లో ఈ మూవీపై అప్పుడే బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఓజీ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ సందడి చేస్తోంది. ఈ సినిమాకు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా $5.4 మిలియన్ వసూలుతో దూసుకుపోతోంది. కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్ అయినా కూడా ఓజీ మూవీకి వస్తున్న రెస్పాన్స్ తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి సినిమాను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించారు. దీంతో బాహుబలి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే త్వరలోనే బాహుబలి ది ఎపిక్ మూవీతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఈ స్పెషల్ ఎడిషన్ మూవీ రిలీజ్ కాబోతుంది. అభిమానులకు కొత్తగా ఎప్పుడూ చూడని అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2019లో విడుదలైన వార్కు కొనసాగింపుగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వచ్చిన మూవీ వార్ 2 ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఈ నెల 9 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ప్రసారం కాబోతున్నట్టుగా ప్రచారం కొనసాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలో కార్తీక్ ఘట్టవేన్ తెరకెక్కించిన ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ మిరాయ్ ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జియో హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఒక పోస్టర్ పంచుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానున్నట్టుగా జియో హాట్‌స్టార్ పేర్కొంది. టాలీవుడ్ నుంచి ఎంటర్టైన్మెంట్ తో అలరించేందుకు రెడీ అయిన మూవీ మిత్రమండలి 1 యువ హీరో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, సాద్ బెహరా నటుల కలయికలో దర్శకుడు విజయేంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ కంటెంట్ తో రాబోతుంది. ఈ మూవీకి ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించగా బన్నీవాసు సమర్పణలో ఈ మూవీ ఈ నెల 16న ఆడియన్స్ ముందుకు రానుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం ప్రభాస్ కసరత్తులు చేస్తున్నారు. ఫిట్ గా కనిపించడం కోసం సరికొత్త డైట్ ఫాలో అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హెయిర్ స్టైల్ ని కూడా ప్రభాస్ కంప్లీట్ గా మార్చబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్ కలయికలో ఒక భారీ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం ప్రశాంత్ నీల్ కసరత్తులు చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ తో పాటు ఒక సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. ఇక ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండో పాత్ర తాలూకా సీన్స్ నే ఈ షెడ్యూల్లో తీస్తున్నట్టుగా వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ మూవీ అఖండ 2 భారీ అంచనాల నడుమ రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అఖండ 2 మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ ని ముగించుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా 14 రీల్స్ నిర్మాణం వహించారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్ ప్రధాన పాత్రధారులుగా జయశంకర్ తెరకెక్కించిన మూవీ ఆరి శ్రీనివాస్, రామిరెడ్డి, శేషురెడ్డి, మారన్ రెడ్డి నాయుడు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న థియేటర్స్ లోకి రానుంది. మంచి సందేశంతో కూడిన చిత్రమని, ఖచ్చితంగా ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాకి అనూప్ రూబెన్ సంగీతం అందిస్తున్నారు.